హాసన్ వివాదాలని వెంటపడుతూ వెళ్తాడా, లేకపోతే వివాదాలే కమల్ హాసన్ వెంటపడతాయా? ఈరోజు కనుక మనం చూస్తే తమిళ నుంచి కన్నడ పుట్టింది అని చెప్పి అనేటప్పటికీ కన్నడిగల మనసులో ఆవేదన. ఈయన ఈరోజే కదండి, ఆయన సినిమా ఎంట్రీ కూడా వివాదాస్పదమే. ఆ రోజుల్లో ఆయన మంచిగా ఉంటూ చాలా చక్కగా అందంగా కనిపించేటువంటి వ్యక్తి ప్రామాణ్యంలో ఎక్కువగా తెలియాడుతూ ఉండేవాడు. ఈయన నటించినటువంటి సినిమా మన్మథ లీలే అని చెప్పేసి 1976 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఇందులో ఉమనేజర్ క్యారెక్టర్ కమల్ హాసన్ చేస్తాడు. దీన్ని మన్మథ లీల అని చెప్పి తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా తెలుగునాట కూడా మంచి విజయదుందుభి మోగించింది. అయితే కమల్ హాసన్ నటించినటువంటి ఈ చిత్రంలో ఈ సీక్వెన్స్, ఈ లేడీస్ వెంట పడటం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళు పెళ్లి చేసుకోకపోవటం, ఇలా భార్య కాకుండా మిగతా వాళ్ళ మీద ఆసక్తి చూపించిన ఈ సన్నివేశాలు చూస్తే ఆ రోజుల్లో బాలచందర్ ఈయన ఏంటంటే ఒక ఉపాధ్యాయుడిగా ఈయన జీవితం ప్రారంభించారు. తర్వాత ఏజీ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తారు, నాటకాలు బాగా రాస్తారు. ఈయన చిన్నతనంలో ఎదుర్కొన్నటువంటి ఆడవాళ్ళతో జరిగిన సంఘటనలు ఆధారంగా తీసుకొని ఈ మన్మథ లీల సినిమా తీస్తారని ఆ రోజుల్లో చెప్పుకునేవాడు. కానీ ఈ సినిమాలో నటించినటువంటి కమల్ హాసన్ ఈ మన్మథ లీలలు కొనసాగించాడు తన సినిమా ఇండస్ట్రీలో, నిజ జీవితంలో. ఆ రోజుల్లో శ్రీదేవి అప్పుడే సినిమాలోకి అడుగుపెట్టింది, పైకి ఎదుగుతోంది. అలాగే అపూర్వ రాగంగల్ అని చెప్పేసి నటించినటువంటి శ్రీవిద్య, ఆవిడ కూడా ఒక ఆర్థోడాక్స్ పర్సన్గా ఉండేవారు, బ్రాహ్మణ్ ఆవిడ. అలాగే కమల్ హాసన్ కూడా బ్రాహ్మణ్. అలాగే శ్రీదేవి కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ కూడా తమిళ బ్రాహ్మణ్. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కమల్ హాసన్ మంచి అందగాడు, మంచి రూపం, అలాగే డాన్స్ బాగా చేస్తాడు. అంటే ఒక ఫిమేల్ని అట్రాక్ట్ చేసే అంశాలన్నీ కూడా ఆ రోజు కమల్ హాసన్లో ఉన్నాయి. శ్రీదేవి ప్రేమలో పడింది, పెళ్లి చేసుకుంటాడని చెప్పి అనుకుంది. అలాగే శ్రీదేవితో కూడా చాలా క్లోజ్గా ఉండేవాడు. ఎట్ ద సేమ్ టైం శ్రీవిద్యతో కూడా మంచి క్లోజ్గా ఉండేవాడు. శ్రీవిద్య తనకి తానే అనుకుందంటే కమల్ హాసన్ నన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఆవిడ అనుకుంది. శ్రీదేవి ఏమో నన్నే పెళ్లి చేసుకుంటాడని చెప్పి తను అనుకుంది. ఇదే సందర్భంలో శ్రీదేవి మదరు ఆవిడేం చేసిందంటే, నువ్వు సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, ఇలా కమల్ హాసన్తో నువ్వు ప్రేమలో పడితే నీ సినిమా కెరీర్ దెబ్బతింటుంది అని చెప్పి ఆవిడ హెచ్చరించింది. రాజేశ్వరి ఆవిడ పేరు. దాంతో శ్రీదేవి కోపం వచ్చి ఒక నిలువుటతో అద్దం ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్, కుర్చీ తీసుకెళ్ళి ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద విసిరేసింది. అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. అంత కోపం శ్రీదేవికి. పైకి చాలా శాంత స్వభావంగా కనిపిస్తుంది కానీ ఆవిడకి ఇనిషియల్గా మంచి కోపం ఎక్కువ. ఇంకా రాజశ్రీ కూడా ఏం చేయలేకపోయింది. ప్రేమ అనేది గుడ్డిది కదా, అది పేకల్లోకి మునిగిపోయింది శ్రీదేవి. సో తరుణం వచ్చింది, ఇంకా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైంలో మంచి మంచి సినిమాలు కూడా వచ్చాయండి. ఎర్ర గులాబీలు చూసారా, సూపర్ డూపర్ హిట్. అంతకుముందు 16 ఏళ్ల వయసు, అది తమిళంలో కమల్ హాసన్ శ్రీదేవి నటించారు, అద్భుతమైన హిట్. ఇలా హిట్ల మీద హిట్లో ఇచ్చుకున్న వీళ్ళు ఒకానొక సందర్భంలో అంటే వాణి గణపతి అని చెప్పేసి ప్రముఖ డాన్సర్, వీళ్ళిద్దరికీ తెలియకుండా వాణి గణపతిని ప్రేమించాడు. క్లాసికల్ డాన్సరు. ఇంట్లో వచ్చేటప్పటికి తెలిసిపోయింది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా అన్నయ్య చారుహాసన్కి, ఇతను ఇలా ఉంటే లాభం లేదు, తమ్ముడు పాడైపోతున్నాడు, అందరితో ఇలా ప్రయాణాలు సాగిస్తున్నాడు. ఓ పక్కన చూసుకుంటే జయసుధ పేరు కూడా వినిపించింది. వాళ్ళు కూడా ప్రేమించుకుంటున్నారని టాక్ ఆ రోజుల్లో వచ్చింది. ఓ పక్క శ్రీప్రియతో కూడా ప్రయాణాన్ని సాగించాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇలా ఉంటే అతను దెబ్బతింటాడు కెరీర్లో అని చెప్పేసి ఈ వాణి గణపతికి ఇచ్చి పెళ్లి చేశారు. 1978వ సంవత్సరంలో ఈ పెళ్ళి అయినప్పుడు శ్రీదేవికి తెలిసి కారెక్కేసి ఆవిడ వెళ్ళిపోయింది, తల్లి డ్రైవ్ చేసుకుంటూ. తల్లి రాజేశ్వరికి కంగారు, సాయంత్రం ఏంది రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, మిలియన్ బీచ్ అంతా వెతిగా ఒకరైనా సముద్రంలో దూకేసిందా అని చెప్పి. రాత్రి 2 గంటల తర్వాత శ్రీదేవి వచ్చింది. చాలా మొండుబారినటువంటి హృదయంతో ఆ పెళ్లికి వెళ్ళింది, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చింది, వచ్చేసింది. శ్రీదేవి ఆ రకంగా ఉంటుందని తల్లి ఊహించలా. అంటే గుండెలు బాధేసుకుంటుంది, ఏడుస్తుంది అని చెప్పి అనుకుంది, కానీ చాలా నిశ్చలంగా ఉండిపోయింది. అది శ్రీదేవి కెరీర్లో మనసులో తగిలిన మొట్టమొదటి ఎదురు దెబ్బ. తర్వాత చాలా ఎదురు దెబ్బలు తిందనుకోండి, అది వేరే విషయం. ఓ పక్కన శ్రీవిద్య కూడా చాలా హోప్స్ పెట్టుకుంది, తనే పెళ్లి చేసుకుంటాడు అనుకున్న కాస్త గుండెలు పగిలిపోయి ఆవిడ జీవితంలో అది పెద్ద ఆశనిపాతం. తర్వాత కాలంలో ఆవిడ చాలా మానసికంగా కుంగిపోయింది. తర్వాత క్యాన్సర్తో మరణించింది అనుకోండి, అది వేరే విషయం.
ఆ విధంగా ఆ రోజు మరి కమల్ హాసన్ చేసినటువంటి ఈ ప్రక్రియ ఇద్దరు గుండెల్ని మండేలా చేసింది. సరే 10 ఏళ్ల పాటు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. బయట బయట ఏవో చిన్న చిన్న అఫైర్స్ ఉన్నా కూడా ఇంటి వరకు రాలేదు. చాలాసం కూడా ఏదో చదువుకున్నాడు కమల్ హాసన్ అని చెప్పి అనుకున్న టైంలో ముంబైలో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం కమల్ హాసన్ వెళ్ళాడు. జనగా అకామిడేషన్ అరేంజ్ చేస్తారు కదా, అకామిడేషన్ అరేంజ్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి రూమ్లో సారిక ఉంది. సారికని మోజుపడ్డాడు ఆ సినిమా షూటింగ్లో. సరే పక్క రూమ్లోనే ఉండేటప్పటికి సారిక కమల్ హాసన్ రూమ్లోకి వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా లవ్ అఫైర్ కొనసాగింది. ఈ లవ్ అఫైర్ కొనసాగిన తర్వాత సారిక ప్రెగ్నెంట్ అయింది. ఈ శృతి హాసన్ ఉంది కదా, ఆ శృతి హాసన్ పుట్టింది. తర్వాత రెండో అమ్మాయి పేరు అక్షర హాసన్ అనుకోండి. ఈ శృతి హాసన్ పుట్టిన తర్వాత కమల్ హాసన్ తన కూతురు అని చెప్పి నిర్ధారించలే. దాంతో సారిక చాలా తీవ్రంగా రెస్పాండ్ అయింది. అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ కూడా రెడీ అయింది. ఎప్పుడైతే డిఎన్ఏ టెస్ట్కి రెడీ అయిందో కమల్ హాసన్కి అర్థమైపోయింది ఇంకా ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదని. ఈ వివాదం అంతా జరిగేటప్పటికీ విశ్వనాథ్ ఉన్నారుగా ఆవిడ ఏం చేశారంటే వాణి గణపతి ఏం చేశారంటే విడాకులు ఇచ్చేశారు. విడాకులు ఇచ్చిన తర్వాత మార్గం సుగమమైంది. మళ్ళీ సారికని పెళ్లి చేసుకోవడం జరిగింది. సారికతో పోనీ అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నాడు బాగుంది అనుకున్న తరుణంలో అంటే 1978 నుంచి 1988 వరకు మరి వాణి గణపతి ఉంటే 1988 నుంచి 2004 వరకు సారిక ధర్మపత్నిగా ఉంది. అఫీషియల్గా మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కరెక్ట్గా 2004 ఆ ప్రాంతాల్లో సిమ్రాన్ అతని జీవితంలోకి అడుగుపెట్టింది. అప్పటికి ఒక మధ్య వయసు దాటిపోతున్నాడు కమల్ హాసన్. మరి అటుపక్క సిమ్రాన్ కూడా ఒక ఎదురుచూపు చూస్తుంది. తన భరోసా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇద్దరు కూడా లివింగ్ టుగెదర్ ప్రారంభించారు. ఈ విషయాలన్నీ వినటువంటి సారిక ఒళ్ళు మండిపోయింది. ఏ ఆడది కూడా తన జీవితంలో ఇంకో ఆడది కనుక వస్తే సహించలేదు. దాంతో సారిక పెట్టే సర్దుకొని ముంబై వెళ్ళిపోయింది. మీకు తెలుసు శృతి హాసన్ అక్షర హాసన్ దాదాపు కమల్ హాసన్ దగ్గర పెరిగారు. శృతి హాసన్ మీకు తెలుసు, ఆవిడ కూడా ఈ సిగరెట్లు విపరీతంగా కాల్చడం డైనమిక్ నేచర్. అక్షర హాసన్ కూడా అంతే. తండ్రి పట్లోనే తనయులు కూడా నాకు డైనమిక్గా పెరిగారేమో అది మనకి తెలియదు. సో ఈ సందర్భంగా ఏమైందంటే ఇంకా సారిక వెళ్ళిపోయి సిమ్రాన్ వెళ్ళిపోయి మళ్ళీ ఒంటరి జీవితంలోకి కమల్ హాసన్ వచ్చేసాడు. కరెక్ట్గా ఇదే టైంలో మరి అతని జీవితంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి గౌతమి 2005లో అతని జీవితంలోకి ఎంటర్ అయింది. అప్పటికి ఆవిడకి పెళ్ళైంది, ఒక కూతురు ఉంది, లివింగ్ టుగెదర్. ఇక పెళ్ళి అనేది వద్దనుకున్నాడు కమల్ హాసన్. వద్దనుకొని లివింగ్ టుగెదర్లోనే బాగుంది అని చెప్పేసి ఈ గౌతమితో కలిసి జీవించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మంచి పని చేశారంటే అందరూ బహుశా ఇదే చాలామంది గుర్తించలేదో తెలియదు కానీ గౌతమి ఇదే టైంలో ఈ క్యాన్సర్ వ్యాధి పడింది. క్యాన్సర్ వ్యాధి పడినప్పుడు కమల్ హాసన్ మాత్రం నిజంగా చాలా కేర్ తీసుకున్నాడు. హాస్పిటల్ విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ వాడికి మనోధైర్యం కలిగించడంలో కానీ అంతా బాగా చేశాడు. కానీ ఈ ముగ్గురు పిల్లలు అంటే గౌతమి కొన్నటువంటి కూతురు అలాగే కమల్ హాసన్ కొన్న ఇద్దరు కూతురు ఈ వీళ్ళకి సరిపడలా. అలాగే వీళ్ళని సపోర్ట్ చేసే క్రమంలో తన కూతుర్ని సపోర్ట్ చేయలేదు అన్నటువంటి భావన గౌతమిలో వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళ బంధం అక్కడితో ఆగిపోయింది. 2015తో గౌతమి కమల్ హాసన్ జీవితం నుంచి బయటకు వచ్చేసింది. సో అప్పటి నుంచి కనుక చూసుకుంటే కమల్ హాసన్ ఇంకా పెళ్లి మీద మరి ధ్యాస వెళ్ళలేదు. అంటే మొత్తం అతని కెరీర్లో నేను చెప్పినవి చాలా కొద్ది మంది మాత్రమే. ఒక టైంలో జయప్రద కూడా కమల్ హాసన్ పెళ్లి చేసుకుంటాడని భావించింది. అందమైన అనుభవం అలాంటి సినిమాలో. సో ఎంతోమంది పెళ్లి చేసుకుంటానని భావించాలంటే కళ్ళ రాకుమారుడు తర్వాత వచ్చేప్పటికే తన జీవితంలో ఒక స్థిరత్వం అనేది లేకపోవటం, కుటుంబ జీవితం పర్ఫెక్ట్గా సాగకపోవటం, ఫారిన్ కంట్రీస్లో ఉండే రిలేషన్షిప్ని అడాప్ట్ చేసుకోవడం, ఇవన్నీ కనుక చూసుకుంటే ఈరోజు కమల్ హాసన్లో ఒక భావన ఏంటంటే తను ఏదనుకుంటే అదే కరెక్ట్. నాస్తికత్వం, తర్వాత ప్రపంచం అంతా ఒక రకంగా పెడుతుంటే తను ఇంకో రకంగా ఆలోచించడం, తను ఏదైతే భావించాడో అదే కరెక్ట్ అనుకోవడం. తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఫస్ట్లో కంట్రోల్ చేయగలిగారు కానీ తర్వాత అతని స్వేచ్ఛకి ఎవరు కూడా అడ్డుకట్టగలిగిన పరిస్థితి. చాలా కూడా ఏమీ చేయలేకపోయాడు.
సో ఈ విధంగా తనకున్నటువంటి సమాజ బంధనాలు అనేవి ఎప్పుడు కూడా కమల్ హాసన్ కట్టిపడేయలేదు. తనదంటూ తన జీవితం మరి ముందుకు సాగించాడు. మరి రాబోయే కాలంలో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? మరి రాజ్యసభకి వెళ్ళిపోతున్నటువంటి కమల్ హాసన్ ఫ్యామిలీ లైఫ్ కాదు, ప్రజల సేవ ముఖ్యం అనుకొని మారుతారా? మరి ఆ దిశగా తమిళనాడు ప్రజలకి ఏదైనా సేవ చేస్తారా? ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో చూడాల్సిందే. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏదైనా సరే ప్రేమలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, పెళ్ళిళ్ళు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పుడు మనం రియల్ లైఫ్లో వాళ్ళని నిజంగా ప్రేమించినంత వరకు. కానీ అది ఒక ఆటలాగా ఆడితే మాత్రం, నేను చెప్పాను కదా మన్మథలీల సినిమాలో ఎండింగ్ ఎలా ఉంటుంది, తను తప్పు తెలుసుకొని వస్తాడు. కానీ నిజ జీవితంలో మాత్రం కమల్ హాసన్ తన తప్పుని తను తెలుసుకోలేకపోయాడు. ఒక పెళ్లి విషయంలోనే కాదు, సమాజంలో ఉండేటువంటి అనేక అంశాల మీద కూడా అతను అర్థం చేసుకోలేకపోయాడు. మంచి నటుడు, నో డౌట్, అతను మంచి మంచి సినిమాలు తీశాడు. కానీ ఆ సానుభూతిని రాను రాను పోగొట్టుకుంటున్నాడు. ఒకప్పుడు కమల్ హాసన్ అభిమానులు ఆయన ఎంతో గౌరవించేవారు, కానీ ఆ గౌరవం రాను రాను ఆయనే తగ్గించుకుంటున్నాడు. కమల్ హాసన్ ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక డాన్స్ మాస్టర్గా ఆయన సినిమాల్లోకి వచ్చి కృష్ణకి డ్యాన్స్ ఆయనకి కంపోజ్ చేశారు, సోన్ బాబుకి డ్యాన్స్ కంపోజ్ చేశారు. సో ఆయన ఎన్నో రకాలైన అంశాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు, క్రమశిక్షణ దగ్గర నుంచి. కానీ ఈ పెళ్లిళ్ళ విషయంలోనే క్రమశిక్షణ లేకపోవటం మాత్రం దురదృష్టకరం. కమల్ హాసన్ ఏదైనా సరే ప్రజాసేవలో మాత్రం ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.